ఈ నరేటివ్ మొత్తం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసిర్రా? ఆంధ్ర మీడియా మొత్తము దుమ్మెత్తిపోసుడు విక్టిమ్ని. ఎందుకో ఏమిటో ఏం దొరికిందో మాట్లాడాలా. ఎవరైతే మాట్లాడాలని ఎక్స్పెక్టేషన్ ఉందో వాళ్ళు సైలెంట్ అయినరు. ఏ ధర్మానికి పక్షపాతం ఉంటుందా? ధర్మానికి వ్యక్తిగత భజన ఉంటుందా? ఇదేనా మర్యాద పురుషోత్తముడు రాముడి భక్తుల భజన తత్వం అని నేను అడుగుతున్నా. ఇక కోర్టు కాడికి వస్తే మిడ్ నైట్ హియరింగ్ జరిగింది. కానీ విని ఎరుగని ఘట్టం నిజంగా చెప్తున్నా. జడ్జి గారు అన్న తర్వాత వీఆర్ వెరీ సారీ మ్యామ్ అని చెప్పి కోర్టు మాట్లాడిన తర్వాత మీరు ప్లీజ్ ఆర్గ్యుమెంట్స్ వినండి అని చెప్పి మొదలైన తర్వాత తెలంగాణ హైకోర్టు 2.5 గంటల పాటు మిడ్ నైట్ టచ్ అయింది 11:40 అని అంటే విక్టిమ్ స్టేట్మెంట్ చూసిన తర్వాత కోర్టు ఏం చెప్పిందబ్బా? బెయిల్ ఇయ్యనీకే ఇంట్రీమ్ రిలీఫ్ బెయిల్ ఇయ్యనీకే నిరాకరించింది. ఇంట్రీమ్ రిలీఫ్ అని అంటే మన వాళ్ళు ఎట్లా పెట్టిరనంటే ఇప్పుడు జనరలీ ఈ చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలి. మైనర్ కాదు ఆమె, మేజరు, ఇట్లాంటి సందిగ్ధం ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తాము? అరెస్ట్ చేస్తే నా విక్టిమ్కి ప్రాబ్లం అవుతుంది కదా. పాపం ఏ తప్పు చేయనప్పుడు నా విక్టిమ్ అనవసరంగా, అంటే విక్టిమ్ అంటే బండి సాయి భగీరథ్ వాళ్ళ తరఫున న్యాయవాది బాధిస్తాడు, ఆయనకు అదే అవుతుంది కదా అని చెప్పి మొన్న మాట్లాడితే ఇలా విక్టిమ్ యొక్క పిటిషనర్ కూడా మాట్లాడాలి కదా అని చెప్పి ఇలా నిన్న రాత్రి డిస్కషన్ అయింది. ఇప్పుడు ఆడ సీన్ ఏందనంటే విక్టిమ్ ఎప్పుడు మైనరే, దాన్ని బెనిఫిట్ అవుట్ డౌట్ తీసుకోనికి ప్రయత్నం చేసిర్రు అంతే తప్ప ఇంకేం కాలేదు. కోర్టు ఆఖరికి నిరాకరించింది.